బేబీ కిక్స్ ఇవి ప్రతి ప్రెగ్నెంట్ ఎక్స్పీరియన్స్ చేసేవి. 6వ నెలలో సాధారణంగా ఇవి బాగా తెలుస్తాయి కూడా. ఇక ఒక్కోసారి బాగా తెలిసేలా, మరోసారి అసలు ఏమీ లేకుండా ఉండే బేబీ కిక్స్ గురించి మరిన్ని వివరాలు మీకోసం. 6వ నెల ప్రెగ్నెన్సీలో గర్భిణి తనలో ఎదుగుతున్న బేబీ కిక్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ లో తేలుతూ ఉంటే ఫీటస్ తన బుల్లి మోచేతులు, పాదాలు, మడమలను కిక్ చేస్తూ ఉంటే ఆ కదలిక సహజంగానే ఆయా స్త్రీకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. బేబీ కికింగ్ సరదాగా ఉంటుంది, కానీ అది జరిగే ఫ్రీక్వెన్సీని బట్టి అనేక సందేహాలకు తావివ్వగలదు. బేబీ కిక్స్ వెనుక కారణాలు ఏంటి అని చూస్తే, బేబీ కిక్ మూమెంట్స్ అనేది గర్భిణీ స్త్రీకి జనరల్ గా 5వ నెల కంప్లీట్, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే 5వ నెల కంప్లీట్ అయినాకనే తెలుస్తూ ఉంటుంది. రెండో ప్రెగ్నెన్సీలో కనీసం 20వ వారం నుంచి వాళ్ళకి కిక్స్ తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ కిక్స్ అనేది ఫస్ట్లో చాలా మటుకు కొంచెం కదలికలాగా తెలుస్తూ ఉంటుంది, లేదా కొంతమందికి పూర్తిగా తిరిగినట్టు తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి 6వ నెల వచ్చాక కూడా మాకు ఏమీ కిక్స్ తెలియట్లేదు అంటారు. కొంతమందికి అది తెలుసుకోవటం కష్టం అవుతూ ఉంటుంది. ఎలాగైతే పసిపిల్లలు రాకింగ్ మూమెంట్స్ కి కాస్త శాంతిస్తారో, అలాగే కడుపులో ఉన్న బేబీ కూడా అమ్మ కదులుతూ ఉంటే హాయిగా రిలాక్స్డ్ గా ఉంటుంది. దీంతో పాటుగా గర్భిణి పని పాటల్లో ఉన్నప్పుడు ఆ పని ఒత్తిడిలో ఒక్కోసారి ఫీటల్ మూమెంట్స్ అలాగే కిక్స్ ని గమనించలేకపోవచ్చు. ఎప్పుడైతే నిదానంగా రిలాక్స్డ్ గా కూర్చుంటారో లేదా విశ్రాంతి తీసుకుంటారో అప్పుడు మళ్లీ ఫీటల్ యాక్టివిటీ మొదలవుతుంది. అందుకే రాత్రివేళ ఫీటల్ కిక్స్ ఎక్కువగా తెలుస్తాయి. ఫీటల్ కిక్ మూమెంట్స్ ఎక్కువ మంది రాత్రి మాకు ఎక్కువగా అనిపిస్తూ అంటుంటారు. కాకపోతే అది కారణం కాకపోవచ్చు, త్రూఅవుట్ ద డే కూడా వాళ్ళకి మూమెంట్స్ ఉంటాయి. కాకపోతే రాత్రిపూట ఎక్కువసేపు రిలాక్స్ అయి ఉంటాం కాబట్టి మనం ఎక్కువ దాని గురించి ఆలోచిస్తుంటాం కాబట్టి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఇక ఏదైనా ఆహారం తిన్న తర్వాత కూడా బేబీ కిక్స్ ఎక్కువగా తెలుస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు శక్తి ఎక్కువ అవడం వల్ల కూడా బేబీ కికింగ్ ఎక్కువగా గమనించవచ్చు. బేబీస్ సాధారణంగా 24-28 వారాల ప్రెగ్నెన్సీలో ఎక్కువగా యాక్టివ్గా ఉండడం చూడొచ్చు. ఈ సమయంలో వారు పల్టీలు కొట్టడం, కాళ్ళు చేతులు బాగా కదిలించడం చేస్తూ ఉంటారు. ఈ 6వ నెలలో 7వ నెలలో బేబీ మూమెంట్స్ ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే బేబీ చిన్నగా ఉంటుంది, గర్భంలో బేబీకి తిరిగే ఎక్కువ ప్లేస్ ఉండటం వలన మూమెంట్స్ ఎక్కువ తెలుస్తాయి. కంప్లీట్ మూమెంట్స్ అంటే బేబీ చుట్టూ తిరుగుతున్నట్లు, పూర్తిగా పైనుంచి కిందికి వచ్చినట్లు ఇలా తెలుస్తూ ఉంటాయి. గర్భం లోపల శిశువు ఎక్కువగా పెరుగుతున్న కొద్దీ మనకి ఆ మూమెంట్స్ తెలియదు. అప్పుడు తెలిసేది ఉట్టి కిక్ మూమెంట్స్, అంటే కాలు కదిలిచ్చినట్టు, చేయి కదిలిచ్చినట్టు, ఏదో ఒక లంప్ లాగా ఫామ్ అయినట్టు అలా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే చిన్న శిశువు ఉన్నప్పుడు, ఉమ్మనీరు కూడా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు బేబీ ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం ఉండి మూమెంట్స్ ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. తర్వాత నెలల్లో బేబీ పెరిగిన కొద్దీ మొత్తం గర్భం నిండా బేబీ ఉండటం, ఉమ్మనీరు సరిగ్గా ఉండటం, ఎక్కువగా కాకుండా సరిగ్గా ఎంత కావాలో అంతే ఉండటం వలన బేబీ మూమెంట్స్ ఉట్టి కిక్ మూమెంట్స్ లాగా తెలుస్తూ ఉంటాయి. ఒకేసారి ప్రెగ్నెంట్ అయిన ఇద్దరు మహిళల్లో బేబీ కిక్స్ ఒకేలా ఉంటాయా? వీటిని కంపేర్ చేయడం మంచిదేనా? మీరే చూడండి. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఎలాగైతే వేరువేరుగా ఉంటారో అలాగే ఫీటస్లు కూడా వేరువేరు మూమెంట్స్ ని చేయొచ్చు. అందుకే ఒకే నెల ప్రెగ్నెన్సీలో ఉన్న ఇద్దరు మహిళల్లో ఫీటల్ కిక్స్ ఒకేలా ఉండకపోవచ్చు. వారు తమ ఫీటల్ మూమెంట్స్ ని పోల్చుకోకూడదు కూడా. కొందరు గర్భిణీలు రోజులో ఎగ్జాక్ట్ గా ఒకే టైంకి తమ గర్భస్థ శిశువుల కిక్స్ ని ఫీల్ అవ్వగలుగుతుండడం చూస్తాం. ఫీటల్ కికింగ్ లో ఈ తరహా క్రమశిక్షణ కూడా సాధ్యమే. మరి కిక్ మూమెంట్స్ అనేది ప్రతి గర్భిణీ స్త్రీకి ఒక విధంగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక రీతిగా ఉంటుంది. కొంతమంది గర్భిణీ స్త్రీలకి పైన చర్మం పల్చగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి మూమెంట్స్ బాగా తేలిగ్గా తెలుస్తుంటుంది. అదే ఇంకో గర్భిణీ స్త్రీకి కొంచెం మందంగా ఉండి వాళ్ళకి చాలా మటుకు మాకు మూమెంట్స్ సరిగా తెలవలేదని అంటుంటారు. రెండో కాన్పు మూడో కాన్పు ఉన్న వాళ్ళకి ఎక్కువ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి. ఇక ఒక్కోసారి బేబీ కిక్స్ ఎంత హార్డ్ గా ఉంటాయంటే అవి గర్భిణీలలో కాస్తంత నొప్పిని కలగచేసే సందర్భాలు కూడా ఉంటాయి. శిశువు గర్భంలో ఎదుగుతున్న కొద్దీ సహజంగానే వారు బలాన్ని పుంజుకోవడం చూడొచ్చు. అందువల్లనే ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఇలా నొప్పి పుట్టేలా అనిపించినప్పుడు మీ పొజిషన్ మార్చుకుంటే కాస్త బెటర్గా అనిపిస్తుంది. ఒక్కోసారి ఫీటల్ కిక్స్
కడుపు అంతా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కడుపులో ఉన్నది ఒకరా ఇద్దరా అనిపిస్తుంది. 6వ నెలలో గర్భసంచిలో శిశువుకి బాగా ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల ఇలా అనిపిస్తుంది. మరిన్ని వారాలకు శిశువు ఎదిగే కొద్దీ గర్భసంచి పూర్తిగా నిండడం కారణంగా మరీ ఎక్కువగా కిక్స్ తెలియకపోవచ్చు కూడా.